జగిత్యాల పట్టణంలోని కళ్లపల్లి చెరువులో పడి ఓ వృద్ధుడు మృతి చెందాడు. పట్టణంలోని మంచినీళ్లబావి గణేష్ నగర్ ప్రాంతానికి చెందిన గోగీకార్ నర్సోజీ 80 సంవత్సరాలు ప్రతిరోజు చెరువుకు వెళ్లి స్నానం చేసేవాడని, ఎప్పటిలాగే గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో చెరువుకు వచ్చి స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు మునిగిపోయి గల్లంతయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి బయటకు తీసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఇతనికి ఫిట్స్ వ్యాధి ఉండేదని, స్నానం చేయగా ఫిట్స్ వచ్చి మృతి చెంది ఉంటారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. रस्सी हटा दे पूरा विजन पूरा हटा బండకాడ ఉండదు కదా గోగికార్ నర్సోజీ మా డాడీ ప్రతిరోజు స్నానంకి వస్తాడు. స్నానంకి వస్తుంది కానీ టైంకి రా అని చెప్పి వచ్చేవరకు అక్కడ జ్యోతి అంగి అన్నీ కనబడి అనుమానం వచ్చింది. పోలీస్ సిబ్బంది కూడా ఫోన్ చేసినాం, వాళ్ళు వచ్చి రెస్క్యూ చేసి బయట తీసేది. ఈరోజు అనుకోకుండా ఈ సంఘటన జరిగింది. ఈ చింతకుంట కళ్ళపల్లి చెరువు దగ్గర మా పాత ఓటరు, మా దగ్గర వాళ్ళు చాలా బాధాకరంగా డైలీ స్నానం చేయడానికి ఇక మా కళ్ళపల్లి చెరువుకి వస్తాడు. ఎవరు లేకున్నప్పుడు వచ్చిండు. స్నానం చేసేటప్పుడు స్లిప్ అయిపడ్డాడు ఎవరు కానీ ఎవరికి తెలియదు. ఇంట్లో కూడా పరిశాన్ అయ్యి ఇటు అటు లెంకుతుండగా చూస్తుండగా పాపం వీళ్ళందరూ మళ్ళీ ఏం చేసారు, చెరువు దగ్గర చూద్దామని వచ్చే వరకు చెరువు దగ్గర ధోతిని, సబ్బు, చెప్పులు ఉన్నాయి చూసి వీళ్ళ తర్వాత ఏం చేసారు, పోలీసు వాళ్ళకి కాల్ చేసి ఎస్ఐ గారికి కాల్ చేసిన తర్వాత రెస్క్యూ టీం వచ్చి లెంకి తీసిన తర్వాత డెడ్ బాడీ ఇప్పుడు ప్రస్తుతంగా ఇక్కడ ఉన్నది. ఇప్పుడు పూర్తిగా అయినాక ఎస్ఐ గారు పంచనామా అయిన తర్వాత పోస్ట్ మార్టం తీసుకెళ్తారు.
చాలా బాధాకరం. ఏదైనా కానీ నేను అంటున్నా, ఇవ్వాలి వచ్చినా కానీ స్నానం చేయడానికి వచ్చినా కానీ ఒక ఇద్దరు ముగ్గురు కలిసి రావాలి. ఒక మీకు ఈ మెసేజ్ ఇస్తున్నా, సింగిల్గా వస్తే చాలా బాధాకరం. ఇవాళ దొరికింది డెడ్ బాడీ, అనుకోకుండా దొరకకపోతే చాలా డెడ్ బాడీకి ఇబ్బంది అవుతుంది. అందుకొరకు మీ అందరినీ కోరుకునేది, ఎవరికి స్నానం చేయడానికి వచ్చినా కానీ ఒక ముగ్గురు కలిసి రావాలని కోరుకున్నా. చాలా బాధాకరం. నాకు బాగా దగ్గర కొడుకా ఇట్రా అని ఊకే నాకు పిలుతుండే. నేను కూడా ఇప్పుడు విన్న తర్వాత నమాజ్కు పోయే టైంకు విన్న తర్వాత ఆగలేక చూద్దామని ఏదో ఉన్న పని నా వంతు ఏ సాయం అవుతుందో ఆ సాయం చేద్దామని వచ్చిన ఇక్కడికి. చాలా బాధాకరం ఈ సంఘటన జరిగింది.